అందరికీ నమస్కారం. నేను వియత్నాం దేశంలోని హోయన్ అనే పల్లెటూరులో అయితే ఉన్నాను. పేరుకు పల్లెటూరు అయినా గత వీడియోలో చూసుకున్నాము, ఒక టౌన్కి ఏమాత్రం తీసుకోలేదండి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పూర్తి వీడియో చూడండి. ఈ వీడియోలో గత వీడియోలో కొన్ని చూడని ప్రదేశాలు ఉంటాయి కదా, అవి ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. అవన్నీ మనం ఒక్కసారి కవర్ చేయలేం కదా, ఎన్ని కుదిరితే అన్ని వీడియోలో కవర్ చేద్దాం, మిగతా అన్నీ దాచిపెట్టుకుందాం. మనం బతికే 65-70 సంవత్సరాల్లో ఇంకా చాలా చూడాలి కదా, మళ్ళీ వద్దాం మళ్ళీ చూద్దాం. కాబట్టి ఇవాళ ఎన్ని చూస్తాం అన్ని చూసేద్దామండి, ఆగిపోక మరింకా ముందుకు సాగిపోదాం. ఇప్పుడు నాకేంటంటే ముందు చెరుకు రసం అయితే తాగాలనిపిస్తుందండి. న్యాచురల్ షుగర్స్, ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చిన చెరుకు రసం. ఇప్పుడు నేను తిరిగిన చాలా ప్రదేశాల్లో కల్లా నాకు ఈ వియత్నాం దేశంలోనే చెరుకు రసం నచ్చింది. అమ్మయ్య, చాలాసేపటికి ఒకటి దొరికింది. హోయన్ అనేది పల్లెటూరు కదండి. ఒకటి 1 ఓకే అన్నట్టు వీళ్ళకి భాష రాదు కదా. బిగ్ యా బిగ్ ఎస్ అదే దాంట్లోనే కావాలి, పెద్ద దాంట్లో. 1 అవి రేట్ చూపిస్తుంది. ఓకే ఈ పెద్దదైతే 15,000, చిన్నదైతే 10,000. పెద్దే తీసుకుంటాం, కడుపు నిండా తాగొచ్చుగా. భలే ఉంటుందండి, మొత్తం తాజాగా తీస్తున్నారు. చెరుకు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నారు మొత్తం. గుర్తుపెట్టుకోండి, చెరుకు రసాన్ని వియత్నామీస్ భాషలో నూక్ మియా అంటారు. వీళ్ళకి మనం వచ్చి షుగర్ కేన్ జ్యూస్ ఇవ్వండి, సైకిల్ చేసినా అర్థం కాదు, వీళ్ళకి భాషలోనే చెప్పాలి నూక్ మియా. అదే మన సైడ్ అనుకోండి, ఇది ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేస్తారు కదా, ఇక్కడ యూజ్ చేయట్లా, పడిపోతుంది. అంటే 1 టైం యూజ్. ఇంకా దాన్నే మన సైడ్ అయితే 2-3 సార్లు పెట్టేస్తారు చెరుకు రసం మిషన్లలో. అదొకటి నాకు ఇక్కడ కొంచెం మంచిగా అనిపించింది. ఖచ్చితంగా ఈ వియత్నాం దేశంలో ఐస్ అండి బాబు. ఈ వయసులో కూడా ఆవిడ పనిచేస్తుంది. ఓకే 1 ఓన్లీ. యా ఓకే నిమ్మకాయ కూడా ఓకే. నిమ్మకాయ ఏమంటారా అని అడుగుతుంది. నో 1 ఓన్లీ 1 యా. థ్యాంక్ యూ అని కమాన్ అంటారు. డబ్బులు అడుగుతుంది, డబ్బులు ఇచ్చారు. 20,000 నోట్ అండి. 5,000 ఇచ్చేసారండి మనకి చేంజ్. ఈ చెరుకు రసం 55 రూపాయలు పడింది. ఇదిగోండి, వీడియో తీసుకున్నాక. ఓకే, నిజంగా చాలా బాగుంది. ఇక్కడ నాకు ఎందుకు నచ్చిందంటే చెరుకు రసం ముఖ్యంగా అంటే మన సైడ్ ఓన్లీ తీయంగా ఉంటుంది, ఇక్కడ అదేంటో కానీ కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ కలిపినట్టు ఉండిద్దండి. మరి ఎందుకు ఆ ఫ్లేవర్ వస్తుందో ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. కానీ చాలా బాగుంది ఇక్కడ, తాజాగా చాలా రుచిగా అయితే ఉంది చెరుకు రసం. అందుకే ఇప్పటికి చాలా గ్లాసులు తాగా. డైలీ 1-2 గ్లాసులైనా పడాలి. ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు ఇది ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మనం ఇట్లా వియత్నాంలో ఎక్కడ పడితే అక్కడ పడేయరండి. ఖచ్చితంగా చెత్తపోటు ఎతకాలి. దొరకకపోతే వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళే ఎక్కడైనా పక్కన పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ పెట్టేమంటుంది ఆవిడ పడేసుకుంటా అంటుంది. అది ఓకే థ్యాంక్ యూ. హోయాన్ ఏన్షియంట్ టౌన్ దగ్గరికి అయితే వచ్చేసాము. దీన్ని హోయాన్ ఓల్డ్ టౌన్ అని కూడా పిలుస్తారండి. వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సైట్ లో ఒక భాగంగా ఉందండి ఏన్షియంట్ టౌన్ అయితే. మొదటిగా హోయాన్ అసెంబ్లీ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. దీంట్లోకి వెళ్ళాలంటే టికెట్ అయితే కావాలి. ఆ టికెట్ వచ్చేసి బయటే ఇస్తారంట. లోపల అడిగితేనేమో మీరు లోపలికి వెళ్ళడానికి లేదు, బయట నుంచి తీసుకొని రండి అంటున్నారు. అటు ఇటు అంటున్నారు కానీ ఎక్కడో అర్థం కావట్లేదండి టికెట్ మాత్రం.
మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను గూగుల్లో కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేశాను. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను, లోపలికి వెళ్ళపోయినా కానీ. ఇప్పుడు మనం ఉన్న హోయాన్ అనేది ఒకప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ పోర్ట్గా అయితే ఉంది వియత్నాంలో. చాలా మంది చైనా వాళ్ళు ఇక్కడికి ట్రేడింగ్ చేయడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి ఉన్నారు. అలా స్థిరపడిపోయి వీళ్ళు అసెంబ్లీ హాల్ కింద పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళంతా ట్రేడింగ్ కోసం, మీటింగులు చేయడానికి, వాళ్ళ పనుల కోసం, అలాగే వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి మొత్తం సెట్ చేసుకున్నారండి. లోపల చూసుకుంటే వాళ్ళ దేవుడికి సంబంధించి, అలాగే చైనీస్ ఆర్కిటెక్చర్, అప్పట్లో ట్రేడింగ్ చేసిన దానికి ఆనవాళ్ళ కింద కొన్ని చిత్రాలు అయితే పెట్టుంటాయి. అంతే అండి. ఏదైనా మంచి ఫోటోలు దిగడానికి అప్పట్లో కట్టడాలు ఎలా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఖచ్చితంగా రావచ్చు. ఈ కనపడేదే జాపనీస్ బ్రిడ్జ్ అండి. 400 సంవత్సరాల కిందట కట్టింది ఇది అప్పట్లో. ఇక్కడ ఈ హోయాన్ అనేది పురాతనమైన విలేజ్. అప్పట్లో సముద్రం పక్కన ఉండడం వల్ల ఏంటంటే అప్పట్లో ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా ఉండేది ఇది, ఈ హోయాన్ అనేది ప్రదేశం. అప్పట్లో ఏంటంటే చైనా వ్యాపారస్తులు, ఇంకా వివిధ దేశాల నుంచి జపాను, అలాగే వియత్నాంలో వాళ్ళు వచ్చి ఇక్కడ నివసించేవాళ్ళు. ఇంకా అప్పుడు ఏంటంటే జపాన్కి చైనాకి కొంచెం వాణిజ్యపరంగా బాగుండాలని చెప్పి కట్టిన బ్రిడ్జ్ ఇది. దాంట్లో ఏంటంటే ఒక జపనీస్ టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి టెంపుల్ లోపల ఎలా ఉందో. I can wear my footwear? Inside. Donde resuelven todos los problemas de los dos barrio chino y barrio japonés. Pero en el día de hoy solo se quedan los estilos chinos. ¿Veis? Los farolillos son diferentes. El farolillo chino. సో చూసారు కదండి, టెంపుల్ వచ్చేసి ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. జపనీస్ టెంపుల్, ఒక జపాన్ టెంపుల్ ప్లస్ జపాన్ వాళ్ళు అప్పట్లో కట్టారు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు చైనాకి జపాన్కి సంబంధం కోసం, వాణిజ్య రవాణా కోసం ఈ జాపనీస్ బ్రిడ్జ్ అనేది ఫేమస్ అయింది. 400 సంవత్సరాలు అయినా ఇప్పటికి అలాగే ఉంది కట్టడం. కాకపోతే ఆ మురికి నీళ్ళే అంత బాగాలేదండి చూసుకుంటే. ఇక్కడ చాలా వరకు మొత్తం పురాతన కట్టడాలే. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ ఉంది, చెక్క బ్రిడ్జ్. ఎప్పుడు ఉండిద్దా ఎప్పుడు కూలిపోయిద్దా అన్నట్టుగా ఉంది. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉండిద్దామో చూద్దాం. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. హోయన్ నుంచి బండి వేసుకొని 5 కిలోమీటర్ల అవతలకు వస్తే తన్హా పోటరీ విలేజ్ అని ఒకటి ఉంది. ఇక్కడ టికెట్ అయితే అక్కడ తీసుకోవాలండి. 128 రూపాయలు అయితే తీసుకున్నారు. ఈ పక్కనే ఒక మ్యూజియం కూడా ఉందండి. మ్యూజియం పేరు టెర్రకోటా మ్యూజియము. ఈ మ్యూజియం లోపలికైతే వెళ్ళట్లేదండి, ఎందుకంటే నాకు అంత ఆసక్తిగా అనిపించలా. లోపలికి వెళ్ళినా కానీ ఆ పాత వస్తువులే ఉంటాయి పోటరీకి సంబంధించి. అంటే 500 సంవత్సరాల కిందట వీళ్ళ సాంప్రదాయం ప్రకారం పోటరీ అంటే కొండలు తయారు చేస్తారు చూడండి, దాన్ని పోటరీ అంటారు. వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవన్నీ ఈ మ్యూజియంలో పెట్టుంటాయి. ఇక్కడ చూసుకుంటే బయట బ్యానర్ పైన కూడా వేశారు ఇట్లా ఉంటుందని లోపల. అందుకని చెప్పి నేనైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏంటంటే పోటరీ విలేజ్కి వచ్చే చాలామంది ఇక్కడ వీళ్ళు తయారు చేసే వివిధ రకాల కొండలు చూడడానికి, అలాగే ఇంకొక స్పెషల్ అనుభూతి అదేంటంటే కొండలు చూడడమే కాదు, మనం కూడా తయారు చేయొచ్చు వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి. ఇక్కడ ఒక షాప్కి వస్తే మీరు ప్రయత్నిస్తారని అడిగారు. సరే మీకు చూపించడానికి ట్రై చేస్తానని చెప్పి ఓకే చెప్పాను. చూద్దాం మనం కొండ ఎలా తయారు చేస్తాం ఏంటో. వాళ్ళు అడిగారండి మీరు ఏది తయారు చేస్తారని, గిన్నె లేదంటే చిన్న కొండ. నేను చిన్న కొండే తయారు చేస్తానని చెప్పా, కొండే కొంచెం కష్టం కదా అని. ఇంకా దీనికి వాళ్ళు ఏంటంటే 50,000 వియత్నాం డాంగులు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అంటే మన డబ్బుల్లో 183 రూపాయలండి. మొదటిసారి కొండలు తయారు చేస్తున్నాను. కొండను ఏమంటారు ఇంగ్లీష్లో? పాట్. కొండ పాట్ ఎందుకంటే అదే కష్టం కదా మనం. Cái này làm gốm thì em nói. Okay, 2 finger and you one here. చాలా కష్టం. But I can take it just to try, not to make. Only try, Yeah. no bending. One at a time. Maybe we'll come back. బయటే All ఉన్నాం. technique of what Beautiful, beautiful. do that. చేంజ్ అలవాటు అయిపోయింది అనమాట. Come on, Bala. Ah, yeah. This you make? తిన్నారా? Oh, everything. ఈ కుండ తయారు చేయడం అంత ఈజీ కాదండి. ప్రెషర్ ఎక్కువ పెడితే నలిగిపోయింది. మళ్ళీ ఆ మట్టితో మళ్ళీ ట్రై చేయాలన్నమాట.
two and you Now one I understand the matter. slowly. Cutting you. Thì now chú slowly. inside one. Yeah. Battery bị lên, battery phải lên. Chú here, battery muốn work. Amazing. Why, right? ఓకే ఐ విల్ ట్రై నౌ. ఆ షేప్ తిరిగింది కాసేపులో, కాకపోతే నిదానంగా పెట్టాలన్నమాట, ఎక్కువ ప్రెషర్ Here, పెట్టకూడదు. some here good. This some here. They are 90. Good work along the traveling. దాదాపుగా 10 నిమిషాల తర్వాత అయితే ఒక షేప్కి వచ్చిందండి ఆ కొండ. చాలా కష్టమే అండి తయారు చేయడం, అంత ఈజీ అయితే కాదు. నేను అన్నాను కదా వాళ్ళు తయారు చేస్తుంటే, లేదు నేనే చేయాలని చెప్పి ఇంతసేపు చేశాను. వచ్చిన వాళ్ళంతా నాకన్నా ముందులో వచ్చిన వాళ్ళు చేసేసుకొని కూడా వెళ్ళిపోయారు. ఇంకా మనదే లేటు. పర్లా ఒక షేప్లోకి వస్తుంది ఇప్పుడే. Not high. You cut and you color. Heel and you color. You color painting. Oh, you have? Yeah. Yeah, Me you open. do that, Me that open thing. and you color. Yeah, you You color. color here. Yeah. Okay. Free? Yes. Ủa mua gió rồi mà lên. 50,000. Anything. Including. తయారు చేసాం కొండ. ఇప్పుడు మనం చేసిన కొండ దీంట్లో పెట్టేశారు ఎయిర్ ఫ్రైయర్లో. కాసేపట్లో మొత్తం ఫ్రై అయిపోయింది, చూద్దాం. మనం చేసింది అయిపోయింది. బాగా వేడిగా ఉందండి. మన స్వహస్తాలతో చేసినది. ఇప్పుడు దీనికి రంగు వేయాలి. రంగులు ఉన్నాయి కానీ పసుపు శుభానికి సూచకం ఎప్పుడైనా కానీ, కాబట్టి పసుపు వేద్దాం. పసుపు, గులాబీ, మట్టి రంగు, తెలుపు కూడా వేద్దాం. ఇంకేముంది అబ్బా, ఇంకా జాలే ప్రస్తుతానికి. ఏదో బ్రష్ తీసుకొని, పసుపు కదా ఫస్ట్ అనుకోని, పసుపు అండి కష్టపడి పెయింట్. ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రైయర్లో పెడతాడు కావాలి మళ్ళీ. ఎయిర్ ఫ్రైయర్. Yeah. Hello, battery here. Battery. Can you make battery? Yeah, good. $1 million తక్కువ రావు మార్కెట్లో పెట్టి అమ్మితే. దాంట్లో పెట్టేసాడు. ఇది కాస్త టైం అయితే పడుతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ పోటరీ విలేజ్కి వెళ్ళి కాసేపు తిరిగి చూసి వద్దాము. ప్రతి ఇంటికి ఈ విధంగానే ఉంటాయి ఇంకా పోటరీ ఐటమ్స్ అవన్నీ. ఇక్కడ చూసుకుంటే ఈవిడ మొత్తం చేత్తోనే తయారు చేస్తుందండి, మొత్తం హ్యాండ్మేడ్. మొత్తం అసలు ఎంత బాగా చేస్తుందో చూడండి. నచ్చితే కొనుక్కోవడం, కానీ రేట్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం తయారు చేసిన కొండ ఒక 10 నిమిషాలు పట్టిద్దిగా, ఈ లోపల విలేజ్ చూడొచ్చులే అని చెప్పి వచ్చేసాం. ఇక్కడ కొన్ని చోట్ల ఏంటంటే ఫ్రీగానే చేయొచ్చు అంట, మనం అక్కడ అనవసరంగా డబ్బులు ఇచ్చాంగా. ఓన్లే ఇప్పుడు ఈయన మన భారతీయుడు ఫ్రీగా చేస్తున్నాడు. ఈ మన భారతీయుడు ఇంతకు ముందర ఆల్రెడీ చేసి ఉన్నాడంటండి మన భారతదేశంలో ఒక దగ్గర, కాబట్టి తనకి మంచి అనుభవం మీద చకచకా చేసేస్తున్నాడు. పర్లేదండి, మన భారతీయుల్లో చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంచెం నాకంటే బాగా చేసినట్టు అనిపిస్తుంది, కానీ మనది వేర్లే అండి. చూద్దాం, అది వెళ్ళేటప్పుడు చూద్దాం ఎలా ఉందో ఏంటో ఫైనల్ అవుట్పుట్ మనది కూడా. ఇక్కడ తయారు చేసిన తర్వాత మనకి నచ్చితే అది కొనుక్కోవడం అండి. ఒకటి ఆరెంజ్ జ్యూస్ కనుక్కుంటేనే మనకి చేయడానికి అవకాశం ఇస్తున్నారు ఫ్రీగా, లేదంటే లేదు. ఇది ఒక 20,000 వియత్నాం డాంగులు స్క్రీన్ పైన ఇచ్చా. బాగానే ఉంది. ఈయన నిజంగా చాలా మంచి డిజైన్లో చేశారండి, బాగుంది. అది ఏంటంటే కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు మనకు కావాలంటే. వాళ్ళకి 50,000 వియత్నాం డాంగులు ఇస్తే ఇస్తారనమాట. బట్ అంత అవసరం లేదండి. నేను స్టార్టింగ్లోనే 50,000 వియత్నాం డాంగులు ఇచ్చా కదా, వాళ్ళు నేర్పిస్తానంటే నేర్పించిన దానికి, నేను చేసిన దానికి, దానికి పెయింట్ వేసా కదా, అది నేను తీసుకోవచ్చు. అంటే ఏదైనా ఒకటే బొక్కండి. ఇప్పుడు వీళ్ళు ఫ్రీగా చేస్తున్నారు, మనం జ్యూస్ తాగుతున్నాం, ఇక్కడికి వచ్చామని కాదు. కొండ చేసిన తర్వాత నచ్చితే అది తీసుకోవాలన్నా కానీ డబ్బులు ఉండాలి. అంటే ఒకవేళ మనం తీసుకోకపోతే ఏం చేస్తారంటే ఆ కొండ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు రంగు వేసుకొని, అంతే. ఇదంతా ఇంకా సముద్రపు రేవులు. ఇటు ఇక్కడ పక్కన బోర్డు చూస్తే ఫ్రీ గిఫ్ట్ అని ఉందండి. లోపలికి వెళ్తే గిఫ్ట్ ఏమైనా ఇస్తారేమో, మన దగ్గర ఉన్న టికెట్ చూపిస్తే. చూద్దాం లోపలికి వెళ్ళి.
మన టికెట్ ఇక్కడ ఇచ్చేస్తే గిఫ్ట్లు ఏ ఒకటి తీసుకోమంటున్నారు. బాగుంది, పర్లేదండి. మనకి తీసుకున్న టికెట్లో 35,000 తీసుకున్నారు కదా, ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఆ వారా మనకు కవర్ అయిపోతుంది. ఇందాక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టారు కదండి, అలా కాకుండా తర్వాత ఇట్లా ఎండబెడతారనమాట. ఇది అసలైన పద్ధతి. టెక్నాలజీ పెరిగిపోయే కొద్దీ క్వాలిటీ కూడా తగ్గిపోతుందండి. ఎండబెట్టిన తర్వాత మొత్తం నీట్గా అట్లా పాలిష్ చేస్తున్నారండి. చాలా ఉంది అసలు తెలుసుకోవాలంటే ఇక్కడ వీటి గురించి. అందుకే పోటరీ విలేజ్ అని పెట్టారు, ఫేమస్. ఇంకా చూసాం కదా, ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తం ఆ పాలిష్ చేసినవి అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి కుండలో. వీటికి మంచిగా పెయింట్ వేస్తారండి. గుడ్, వెరీ గుడ్. బాయ్ బాయ్. ఈ పోటరీ విలేజ్లోనే చాలామంది జీవనం ఉంటున్నారు. సాధారణ ఇల్లు కూడా ఉన్నాయి, మోటార్ బైక్ అన్నీ. ఇంకా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా ఇవే అండి మొత్తం. ఇంకా దీని మీద ఆధారపడి ఉంది పోటరీ. ఇది అంటే కొండలో అవి తయారు చేయడం. నో, వి ఆల్రెడీ డిడ్. థ్యాంక్ యూ. I got already free gift. Thank you. Bye. It's okay. దీనికి వేలం పాటు వేస్తే 1,00,000 రూపాయలు రావంటారా? The same Picasso. యా నాలో టాలెంట్ గుర్తించింది. ద గ్రేట్ పికాసోతో పోల్చింది నన్ను. అఫ్ కోర్స్ ఆయన అంత కాకపోయినా అంత కొంత లేదంటారా? Thank you. ఫ్రీ? Thank you. Thank you so much. ఫ్రీ? Yeah. Oh, I'm already money. గుడ్ నైట్. Yeah. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. బాయ్. Thank you. Like that. బాయ్ బాయ్. Bye bye. లాంగ్డు లిచ్ తోతా ఏదో విలేజ్ అండి. ఇంకా వెజిటేబుల్ విలేజ్ అని ఇక్కడ వియత్నాం, ఇక్కడ హోయాన్లో ఇది కూడా ఫేమస్. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వస్తే టికెట్ ఎంత? 35,000 వియత్నాం డాంగులు. సేమ్ ఇందాక వెళ్ళిన పోటరీ విలేజ్ లాగే. పోతే డైరెక్ట్ బండి వేసుకొని వెళ్ళిపోవచ్చు ఈ విలేజ్లోకి. ఎండలు మామూలుగా లేవు. వెజిటేబుల్ మార్కెట్ అన్నారుగా, చూద్దాం. ఓకే, వెజిటేబుల్ మార్కెట్ అంటే ఇక్కడ మొత్తం వీళ్ళ వ్యవసాయ పద్ధతులు అవన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట ఇక్కడికి వచ్చి. దానికి గాను వీళ్ళు వియత్నాంలో ఇట్లా పెట్టుకున్నారు. అయితే మనం ఇందా ప్రారంభంలో చూసిందే అండి వెజిటేబుల్ మార్కెట్. ఇటు మొత్తం వస్తే అంతా సాధారణ ఇళ్ళే ఉన్నాయి. ఇంకా పల్లెటూరులో ఇల్లులు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి తెలుసుకోవడమే. అక్కడికే వెళ్ళిపోదాం మళ్ళీ. ఇంకా నాకు తెలిసి వ్యవసాయం గురించి ఇక్కడ పెద్దగా చేయాల్సింది ఏం లేదండి. మన వ్యవసాయం ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా, భూమి తవ్వడం, మొక్క నాటడం, మందు చల్లడం, అంతే కదా. కాకపోతే ఇది మనకు కొత్తగా ఉండొచ్చు. వ్యవసాయం అంటే మన భారతదేశం తర్వాతే. కానీ విదేశీయులు, తెల్లతోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ఆసక్తి చూపిస్తారు అలాంటి వాటి పట్ల. ఎందుకంటే మొత్తం అటు మిషన్లే కదా. నాకైతే పెద్దగా ఏం అనిపించట్లే ఇక్కడ. కానీ ఇది డబ్బులు పెట్టి వచ్చాం కదండి, అందుకే అనిపించట్లేదేమో. అదే మనం నిజంగా పల్లెటూర్ల సైడ్లో అటు వెళ్ళి రైతులు పని చేస్తుంటే చూస్తుంటే అది వేరు. ఏమనిపించట్లా నాకైతే. ఇది కాసేపు మరి వచ్చాం కదా. చిన్న చెట్టు కాయలు వచ్చేస్తున్నాయి. ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. అలాగే ఇక్కడ మనం తీసుకున్న టికెట్లో 35,000 డాంగ్స్లో ఆ టికెట్ ఇక్కడ చూపిస్తే ఒక ఫ్రీ డ్రింక్ అయితే ఇస్తారు. సబ్జా గింజల నీళ్ళు అన్నమాట ఇవి. జింజరు, బేసిల్, హనీ. దీంట్లో అసలు ఎటువంటి పంచదార ఏమి ఉండదు. మొత్తం తేనె, ఇంకా నీళ్ళు, సబ్జా గింజలు. బాగానే ఉంది. ఇంకా బ్యాక్ టు సిటీలోకి అయితే వెళ్తున్నాము. భలే ఉందండి లొకేషను, రోడ్లు. మన సైడ్ పల్లె గుర్తుకు వస్తుంది, కొంచెం పెద్ద రోడ్లు, బాగుంది నీట్గా. ఇంకా టౌన్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నైట్ ఎలా ఉంటుందో కూడా చూసేసుకొని వెళ్ళిపోదాం. నైట్ అయ్యే కొద్ది ఇంకా బాగుంది లైటింగ్లతో హోయాను.
అసలు ఎంత నైట్ లైఫ్ అండి ఇక్కడ, మొత్తం మామూలుగా లేదు. హోయాన్ ఒక అందమైన అనుభవం అని చెప్పుకోవచ్చు. దనాంగ్ వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. ఇక మన తిరుగు ప్రయాణం అయితే మొదలైంది హోచిమిన్ నగరానికి. అన్నట్లు ఇప్పుడు హోయాన్ వీడియో చూశారు కదా పార్ట్ 2, నిన్నటి వీడియో ఈ వీడియో రెండు కలిపి చూస్తే మీకు పరిపూర్ణ అనుభవం అయితే కలుగుతుందండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి ఇది చూడండి, లేదా ఇది చూసి అది చూసి మళ్ళీ ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే వెళ్తున్నాను హోచిమిన్ నగరానికి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.